మీ వరి పంట సుడులు సుడులుగా ఎండిపోవడానికి కారణం నేనే. నన్ను సుడిదోమ అంటారు. నాలో 2 తెగలు ఉంటాయి. ఒక తెగ తల్లి పురుగు, ముదురు గోధుమ రంగులో ఉండి పూర్తి రెక్కలు లేక అర్ధరెక్కల శరీరంతో వరి మొక్కల క్రింది భాగంలో ఉంటుంది. ఇంకో రకం తల్లి పురుగు, వీపుపై తెల్లని మచ్చతో మొదటి తెగకు భిన్నంగా ఉంటుంది. వరి దుబ్బు బాగా చిక్కి వెన్ను పెరిగి పైరు ఒత్తుగా కమ్మిన స్థితిలో మేము గుంపులుగా దుబ్బు అడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన పొలం పసుపచ్చగా మారి సుడులు సుడులుగా ఎండిపోతుంది. అంతేకాకుండా గడ్డి దుబ్బులని వైరస్ తెగులును కూడా మేము వ్యాపింపజేస్తాము. నా తాకిడికి పైరు కంకి వేయకపోవటం, వేసిన కంకులు తాళుపోవటం లేదా అర్ధగింజగా ఆగిపోవడం జరుగుతుంది. బియ్యం, గడ్డి పనికిరాకుండా పోతాయి. నేను అరటి హస్తం ఆకృతిలో ఉన్న అతి చిన్న పరిమాణపు గ్రుడ్లని మొక్క కణాల్లోకి దూర్చి పెడతాను. వీటి నుండి 4 నుంచి 8 రోజులలో రెక్కలు లేని పిల్ల పురుగులు బయటకు వస్తాయి. పిల్ల పురుగు దశ 2 నుంచి 3 వారాలు ఉంటుంది. అవి పెద్ద పురుగులుగా మారే క్రమంలో వరి దుబ్బులపై సమూహాలుగా నిలిచి రసం పీలుస్తూ బ్రతుకుతాయి. నేను ఈ దశలో 10 నుంచి 20 రోజులు మాత్రమే జీవిస్తాను. నా ఉనికిని, స్థాయిని అంచనా వేయడానికి పైరు దుబ్బుల అడుగున నిల్చు దోమల్ని, పిల్ల పెద్ద దశల్లో ఉన్న వాటిని లెక్కించుకోవాలి. నా యాజమాన్యంలో నన్ను తట్టుకోగల రకాలను సాగు చేసుకోవడమే కీలకమైన అంశం. నేను పైరు నాశించే ముందస్తు దశలో 3 నుంచి 4 రోజులు నీరును పారబెట్టాలి. నత్రజని ఎరువులను ఒక్కసారిగా కాకుండా విభజించి వేయాలి. మీ మిత్ర పురుగులు, నా శత్రు పురుగులైనటువంటి కందిరీగలు, సావిళ్లు, అక్షితల పురుగులు, తూనిగలు మొదలైన వాటిని రక్షించుకోవాలి. పొలంలో కాలిబాటలు తీస్తే వరిదుబ్బు దగ్గర తగినంత గాలి వెలుతురు వచ్చి నా ఉనికిని లేకుండా చూస్తాయి.